కరీంనగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో ఇటు ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ అటు కన్జ్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తాం. అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మొన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతునిస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలే. ఇది ఏ ఒక్క రోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ప్రజల్లో చులకన అవుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. అది ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర సమ్ షార్ట్ ఆఫ్ ఉంది. కానీ మిగతా నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లిస్ట్ ఎట్లా వచ్చిందో ఇప్పటివరకు ఎక్కడ కూడా లిస్టు ప్రకటింపబడలే. ఆ ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా తప్పకుండా అందరితో పాటు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అర్బన్ ప్రాబ్లంలో మీకు తెలుసు, L1 కింద జాగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే అర్బన్ ఉందో హైదరాబాద్తో సహా, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని, హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆ ప్రక్రియకు జరుగుతలేదు వేగవంతంగా. ప్లస్ ఇండ్లకు సంబంధించిన విషయం లోపల రాష్ట్ర పాలసీగా శాసనసభ్యులకు కూడా 3500 ఇండ్లుంటే వాళ్ళను కూడా ఇండ్ల ప్రతిపాదన చేయమని చెప్పినటువంటి పరిస్థితిలో
ఇంకా స్థానిక శాసనసభ్యుడు కూడా ఒక ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంది. కమిటీతో సంబంధం లేదు, దానికి సంబంధించి పర్వాలేదు, కమిటీకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఓవర్కమ్ చేసి దానికి స్థానికంగా చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ కమిటీ వేస్తే రొటీన్ ప్రాసెస్లు వస్తాయి, దానికి పెద్ద అడ్డంకి కాదు. బద్దిపల్లిలో ఆనాడు 8,000 పైన ఇండ్లు ఇచ్చినాం, 8,000 ఇళ్ల స్థలాలు ఇచ్చినాం, చాలా మంది కట్టుకున్నారు. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఎంపీ అయినాక కూడా అనేక సందర్భాల రోడ్లు లైన్లు మేము వేసిన తర్వాత ఒక్క పోలు కూడా వేయలే. బద్దిపల్లికి సంబంధించి ఖాళీలు ఏం లేవు. మిగతా ఇందిరా మిళ్ళకు సంబంధించి కూడా మేము ఆనాడు స్టార్టింగ్ కానటువంటి ఇందిరా మిళ్ళను డబల్ బెడ్రూమ్లను పక్కన పెడితే స్టార్టింగ్ అయ్యి మధ్యలో ఉన్నటువంటి అన్ని డబల్ బెడ్రూమ్లను కంప్లీట్ చేసి అలొకేషన్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తోటి ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ, మేమేం మళ్ళీ దాన్ని క్రిటిసిజం కాదు, మేము మఠమో లేకపోతే ఇంకోటో జనరల్గా వేరే కార్యక్రమాలు కాదు. మాది యూఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు, దానికి సంబంధించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనేం జ్యోతిష్కం చదవలే, కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు ఏమున్నది. కాబట్టి ఇప్పుడు ఆ అంశంకు ప్రస్తావన చేయకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే, కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందం లాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తా ఉన్నాం. శాతా యూనివర్సిటీకి లా కాలేజ్ ఎల్ఎల్ఎం కాలేజ్ ఇచ్చిన 10 ఏళ్లలో కూడా తేలే. అదేవిధంగా పక్కనే మానకొండ తిమ్మాపూర్ అంటే మున్సిపాలిటీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకొచ్చినాం. దాంతో పాటుగా కరీంనగర్కు సంబంధించి ఎక్కడ కూడా పౌరులకు ఇబ్బంది లేకుండా అటు డంప్ యార్డ్ తొలగించేటువంటి విషయంలో కూడా చొరవ తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కరీంనగర్ ప్రజలకు సంబంధించిన త్రాగునీటి విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇంటర్నల్ రోడ్స్కు సంబంధించి కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించిన ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే పని జరుగుతుంది, అధికారంలో ఉంటే పని జరగద్దని కాదు. స్థానిక శాసనసభ్యుడు కూడా మాజీ మంత్రిగా గెలిచిన శాసనసభ్యుడిగా ప్రభుత్వంకు కొన్ని అంశాలు రిప్రజెంట్ చేసే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను వదిలిపెట్టి నిమ్మకు నీరెత్తినట్టు నడవదు. తప్పకుండా నేను ప్రజలు ఏ అంశాన్ని దృష్టి తీసుకొచ్చినా ఇక్కడ బిడ్డగా జిల్లా మంత్రిగా కరీంనగర్ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మాది. అభివృద్ధి జరిగితే మాదే, అభివృద్ధి జరగకపోతే కూడా మాదే బాధ్యత. మేము తప్పించుకొని పోయేటోళ్ళం కాదు. ఇవాళ ఇక్కడ ఏం జరిగినా అది మా హయాంలోనే జరిగింది, ఎవరి హయాంలో యూనివర్సిటీ మేమే తీసుకొచ్చినాం. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని రకాల కార్యక్రమాలను ప్రతి అంశాన్ని మేము తీసుకొచ్చినాం. ఇవాళ స్మార్ట్ సిటీ పేరు మీద 100 కోట్ల అప్పులు బిల్లులు పెట్టిపోయారు, వాటి పేమెంట్ చేయించి మిగతా బ్యాలెన్స్ పని చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా మెడికల్ కాలేజీకి సంబంధించి మొదటి దశలో కట్టాల్సిన మెడికల్ కాలేజీ పక్క జిల్లాలకు వెళ్ళిపోతుంటే దీక్షలు చేసిన సందర్భంగా చిట్ట చివరికి ఇస్తే దాని భవనం కూడా మేమే కడుతూ ఉన్నాం. దయచేసి భవన నిర్మాణం జరుగుతూ ఉంది, కోర్టు భవన నిర్మాణం జరుగుతూ ఉంది, నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి తమరు కూడా వాటిని నోటీస్ చేయాలని కోరుతాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.